హలో అండి అందరికీ నమస్తే. వచ్చేసారండి మళ్ళీ నేను మీ గంగాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి కషాయంతో అయితే మీ ముందుకైతే వచ్చేసేసానండి. ఇది వింటర్ కాలం కాబట్టి అందరికీ బాగా జలుబు, దగ్గు, జ్వరము అలా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక అయితే నేను చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ పనికొచ్చే ఒక మంచి కషాయం అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. కషాయమే కదా ఏం చూస్తామని చెప్పేసి అనుకోవద్దండి. ఇది చాలా అంటే నేను పూర్తిగా తగ్గుతుందని మాత్రం నేను డామ్గా చెప్పట్లేదు. మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. సో అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఒక్క తమలపాకు, ఒక చిన్న ఇంచి అల్లం ముక్క, కొంచెం ఒక 4 నుంచి ఒక 10-15కి తులసి ఆకులు అనమాట తీసేసేసుకొని మనం చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక గ్లాస్ వాటర్ అనమాట, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు చక్కగా మనం చూసారండి ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. మనం టీ పెట్టుకునే గిన్నెలో ఉంటాయి కదా, ఆ గిన్నె తీసుకొని మనం స్టవ్ ఇలా వెలిగించేసేసుకోవాలి. వెలిగించేసుకొని అది మనం చక్కగా సిమ్లో పెట్టేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక్క గ్లాస్ వాటర్ అండి. ఈ ఒక్క గ్లాస్ వాటర్ని మనం ఇలా వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని దీంట్లో ఫస్ట్ ఒక హాఫ్లో హాఫ్ అనమాట, చిన్న ఇంచు ఇదిగోండి ఈ జీలకర్రని వేసేయాలన్నమాట. ఈ జీలకర్రని వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అల్లం కూడా వేసేసుకుందామండి. అదిగోండి అల్లం కూడా వేసేసుకుందాము. అలాగే ఇదిగోండి చెప్పానుగా తులసి ఆకులు కొంచెం అనమాట, ఇవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అలాగే వెంటనే ఒక తమలపాకండి, ఒక తమలపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు మనం ఈ గ్లాసు వాటర్ వేసాం కదా, ఈ గ్లాసు వాటర్ ఇందులో సగం అయ్యేదాకా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఇది మనం చక్కగా వడగట్టుకొని ఎవరికైతే దగ్గుగా ఉన్నా, జలుబుగా ఉన్నా, జ్వరంగా ఉన్నా సరే చక్కగా ఇది తాగితే కనుక ఆ దగ్గు అనేది తగ్గుతుందనమాట. పూర్తిగా తగ్గదండి, కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, ఆ ఎక్కువగా రాకుండా ఇది కొంచెం అక్కడ ఆ కఫానంతా కోసేస్తూ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి తాగుతున్నప్పుడు, ఆ వేడివేడిగా తాగుతున్నప్పుడు కొంచెం మనశాంతిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనం బాగా మరగనిద్దామండి. బాగా మరగనిచ్చిన తర్వాత అచ్చంగా ఇలాగే తాగేసేయాలి అనుకుంటే తాగేసేయచ్చు, ఇంకా బాగా పనిచేస్తుంది. అమ్మో అలా తాగలేము అనుకుంటే ఒక్క స్పూన్ హనీ కలుపుకొని మనం అలాగన్నా సరే తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగా మంచి రెమెడీ అండి, ఇది బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి అండి. ఇది కషాయమే కదా, ఇది కూడా మీరు వీడియో చేసి చూపించాలా అని చెప్పేసి అనే ఆలోచన మీకు రావచ్చు. తప్పకుండా ఇలాంటి మంచి కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను మా నాయనమ్మ దగ్గర చూస్తూ ఉండేది అనమాట. మా నాయనమ్మ చాలా చాలా చెప్పింది మాకు, అవి కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను ఒక్కోటిగా. సో ఇప్పుడైతే మనం వాటర్ అయితే బాయిల్ చేద్దామండి. పెద్దవాళ్ళ మాట చెద్దన్న మూట అంటారు కదా, అవి మనం ఎప్పటికీ మర్చిపోవద్దు అనమాట. మరేమో వాళ్ళు చెప్పిన ఏంటి మనం పాటించేది, వాళ్ళు చెప్పినవి మనం ఎందుకు చేయాలి, మనం సొంత ప్రయోగాలు చేసుకుందాము అని మనం అనుకుంటాం. అది పప్పులో కాలేసినట్టేనండి, అలా అస్సలు చేయకూడదు. వాళ్ళు ఎందుకు చెప్తారు, మన మంచి కోసమే చెప్తారనమాట. వాళ్ళు చెప్పే మాటలు వినటం మన బాధ్యత, వినాలి కూడా. సో ఇక ఇది మనం ఏంటి గంగగారు మీరు మేము ఇప్పుడు పెద్దవాళ్ళని గౌరవించట్లేదు అంటారా, మీరు మాకేంటి క్లాస్ తీసుకుంటున్నారని అనుకుంటారేమో. లేదండి, అసలు పొరపాటును కూడా కాదు. నాకు తోచిన 4 ముక్కలు మీకు చెప్తున్నాను అనమాట. ఇది మరుగుతాకు వస్తున్నాయి అనమాట. మరగనిద్దాము. బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్, ఇప్పుడు ఇదే గ్లాసులో నేను మీకు వడబోసి చూపిస్తాను. ఓకేనా అండి. మరిగిన తర్వాత వేడివేడిగానే తాగాలండి. వేడివేడిగా తాగితే మనశ్శాంతిగా ఉంటుంది, దగ్గు తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, హాయిగా పడుకోవచ్చు అనమాట. పిల్లలకు కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అది కొంచెం చూసారా మరుగుతుంది, మరగనిద్దాం. చూసారండి ఎలా మరుగుతుందో, అలా మరగాలన్నమాట. చక్కగా మరుగుతే ఏంటంటే మనకి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. చక్కగా చిన్నపిల్లలు తాగలేరు కాబట్టి కొంచెం మీరు ఏం చేస్తారంటే దాంట్లో 1 స్పూన్ హనీ కలిపి వాళ్ళకి కలిపి ఇవ్వండి. వాళ్ళకి గోరువెచ్చగా తాగించండి. మరీ వేడివేడిగా చిన్నపిల్లలు తాగలేరు కదా, అందుకని వాళ్ళకి కొంచెం హనీ కలిపి 1 స్పూను గోరువెచ్చగా చేసి వాళ్ళకి తాగించండి. పెద్దవాళ్ళు అయితే మామూలుగా మనం టీ తాగినట్టుగా తాగితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి చక్కగా మరుగుతుంది అనమాట. మరగనిద్దాము, ఇంకా కొంచెం మరగాలి. ఏంటమ్మా చాలా డిఫరెంట్ ఉంది. కషాయం చేస్తున్నాను నాన్న, నాదికి కొంచెం జలుబు చేసింది అనమాట. జలుబు ప్లస్ దగ్గు కూడా వస్తుంది. అలాగే ఇది మన వ్యూవర్స్ కి పరిచయం చేసినట్టుగా ఉంటుంది ఈ కషాయం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వాళ్ళకి కూడా చక్కగా పనిచేస్తుంది. అంటే శాంతం తగ్గదని చెప్పట్లా, ఎస్ ఔషధమే, పెద్దవాళ్ళు చెప్పిన మంచి ఔషధం అనమాట, మంచి కషాయం. ఓకేనా.
కావాలంటే కొంచెం వాము కూడా వేసుకోవచ్చండి మీకు కావాలి అనుకుంటే. ఇంకొంచెం సేపు మరగనిచ్చి మనం కట్టేసేసేద్దాం. ఓకేనా, కట్టేసి వడబోసి మత్తగారికి ఇచ్చేసేద్దాం. సో చూస్తున్నారండి, ఇదిగోండి మరుగుతుందండి. అలా మరగనివ్వాలన్నమాట బాగా. అవి మరిగిన తర్వాత మనం చక్కగా వడబోసుకొని వాటిని చక్కగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైతే జలుబుగా ఉందో, దగ్గుగా ఉందో, జ్వరంగా ఉందో, బాగా నీరసంగా ఉన్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కొంచెం ఓపిక కూడా వస్తుందన్నమాట ఇది. సో ఇది మరుగుతుంది అనమాట, బాగా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత మనం చక్కగా వడబోసేసుకొని చక్కగా నీట్గా ఇవనేది వేడివేడిగా కొంచెం కొంచెం తాగుతూ ఉంటే మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. దగ్గి అలసిపోయి ఉంటారు కదా, ఇది తాగంగానే ఏంటంటే కొంచెం ఆ దగ్గు తగ్గి కొంచెం మనశ్శాంతిగా ఉంటారనమాట. సో మరగనిద్దాము, అది మరుగుతుంది. ఓకేనా, చూసారండి చక్కగా మరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం చక్కగా స్టవ్ ఆపేసేసుకుందాము. ఆపేసేసుకొని మనం ఏం చేద్దామంటే వడబోసేసుకుందాం. ఓకేనా, వడబోసేసుకొని చక్కగా అండి చాలా పెద్దవాళ్ళు అయితే చాలా నెమ్మదిగా నిదానంగా మన టీ కానీ కాఫీ కానీ తాగుతాం కదా, అలా తాగితే ఏంటంటే మన గొంతులో కొంచెం మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఆ దగ్గు తగ్గి ఉంటారు కదండి, దగ్గు అనేది తగ్గుతుందనమాట. మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా తగ్గదండి, మనకి ఎక్కువ మోతాదులో రాకుండా ఆ దగ్గు అనేది తగ్గిస్తుంది అనమాట ఈ కషాయం అనేది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా వడబోసేసుకుందామండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. కట్టేసేసి మనం ఇప్పుడు దీన్ని చక్కగా ఇదిగోండి, నేను ఏ గ్లాసులో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాసులో నేను వడపోస్తున్నాను. చూడండి, చూసారా మన కషాయము. ఇదిగోండి నేను గ్లాస్ నిండా తీసుకున్నానండి. గ్లాస్ నిండా తీసుకుంటే ఇదిగోండి సగానికి వచ్చినాయి అనమాట. ఇలా మరగబెట్టాలన్నమాట. ఇలా మరిగించిన దాంట్లో చిన్నపిల్లలకైతే చక్కగా మన తేనె కలిపి ఇవ్వండి, పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా అలా ఇచ్చేసేనండి. ఇది వేడిగా తాగితేనే మనకి బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం అత్తగారికి అయితే ఇచ్చేస్తాను నేను. ఓకేనా, సో చూసారుగా అండి, కషాయం అయితే రెడీ అయిపోయిందనమాట. మనం చక్కగా తమలపాకు, అలాగే మన తులసి ఆకులు, అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి వేడిగా కషాయం అయితే రెడీ చేశానండి. చక్కగా తీసుకెళ్ళి మా అత్తగారికి అయితే ఇచ్చేస్తాను. చక్కగా ఆవిడ మెల్లిగా తాగుతూ ఉంటారనమాట. పాపం నైట్ సరిగా నిద్రపోలేదు ఆ దగ్గుతో. సో అందుకని ఇక నేను ఈరోజు ఇది చేసి ఇస్తున్నాను అనమాట. తాగితే ఇవాళన్నా కొంచెం చక్కగా మనశ్శాంతిగా నిద్రపోతారేమో. సో ఇక ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అనే వీడియోతో, మంచి కుకింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ అండి అందరికీ. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. మంచి కషాయం, హెల్దీ కషాయం అలాగే ఉండిద్ది, కానీ జలుబు తగ్గిద్ది అనమాట. తాగు, అది గుడ్, వెరీ గుడ్. బాయ్.